కేరళ రాష్ట్రం వయనాడ్లో సంభవించిన ముప్పును చూసి ముక్కున వేలేసుకున్నాం. అక్కడ ప్రకృతి సృష్టించిన విలయాన్ని చూసి విలవిల్లాడిపోయాం. మరి మన రాష్ట్రంలోని ఊటీ, కొడైకెనాల్ కొండ ప్రాంతాల పరిస్థితి ఏంటో ఊహించగలరా? ఇక్కడ అలాంటి ముప్పే పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఆ రెండు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన ప్రణాళికలను యుద్ధ ప్రాతిపదికన రచిస్తోంది. వయనాడ్లోని ముండక్కై, మెప్పాడి, సురల్మలై కొండ గ్రామాల్లో గత నెల 30వ తేదీన కురిసిన భారీ వర్షానికి వరద వచ్చి భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. శిథిలాల్లో చిక్కుకొని రాళ్లు తగిలి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది గాయపడిన విషయం తెలిసిందే. వయనాడ్ ప్రధాన పర్యాటక కేంద్రం కావడంతో కొండల వాలుపై అనేక పర్యాటక రిసార్ట్లను నిర్మించారు. కేరళ వెళ్లే పర్యాటకులు వయనాడ్కు తప్పకుండా వెళ్తూ ఉంటారు. వాహనాలు వెళ్లేందుకు కూడా కొత్త రోడ్లు నిర్మించారు. ప్రకృతి విరుద్ధంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టుల కింద అడవిని ధ్వంసం చేశారని, ఈసారి నైరుతి రుతుపవనాల్లో నేల పట్టు కోల్పోయి వాన నీరు అంతరాల్లోకి చేరి కొండ చర్యలు విరిగిపడడం జరిగిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వయనాడ్ మాదిరిగానే రాష్ట్రంలో కొడైకెనాల్, ఊటీ, సిరిమలై, ఏర్కాడు, కొల్లికొండ వంటి ప్రధాన వేసవి విడిది కేంద్రాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కొడైకెనాల్, సిరిమలై, ఏర్కాడు, ఊటీల్లో పర్యాటక హోటళ్లు, వీఐపీ ఫామ్ హౌస్లు, నివాసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బోరుబావులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. కొడైకెనాల్, సిరిమలై వంటి వేసవి విడిది కేంద్రాలు సహా ప్రతి పర్యాటక ప్రదేశానికి చేరుకోవడానికి రోడ్డు సదుపాయం కల్పించారు. కొడైకెనాల్లో 1993లో తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా భవనాలు నిర్మించారు. దీనికి సంబంధించి హైకోర్టులో కేసులు నడిచి ఆయా భవనాలపై చర్యలు తీసుకున్నా అక్రమ భవనాల సంఖ్య తరగకపోగా పెరుగుతూనే ఉంది. అదేవిధంగా తేని జిల్లాలో నిరంతరం వర్షాలు కురుస్తున్నప్పుడు బోడిమెట్టుకొండ, గంపమెట్టుకొండ కనుమపై రాళ్లు దొర్లుతూ ఉంటాయి. తరచుగా కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. ఈ ప్రమాదాలు, కొండ చర్యలు విరిగిపడ్డాన్ని వెంటనే దిండుగల్, తేని జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విపత్తుల నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించకుండా పర్యావరణ దార్శనిక ప్రణాళికలు రూపొందించి ముఖ్యమైన వేసవి విడిది కేంద్రాల నిర్వాహకులకు సూచించాలని వారు కోరుతున్నారు. నీలగిరి అడవులను తొలగించి తేయాకు తోటలుగా మార్చారు. పర్వత సానువుల్లో భవనాలు నిర్మించరాదనే నిబంధన ఉంది. అయితే కొండ చర్యల్లో భవనాల సంఖ్య పెరుగుతోంది. బ్రిటిష్ పాలనలో కొడైకెనాల్, ఊటీ ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తుల నివాసానికి అనుమతినిచ్చారు. కానీ నేడు ఎలాంటి ఆంక్షలు లేవు. ఇతర నగరాల మాదిరిగానే ప్రజలు కొడైకెనాల్, ఊటీలో స్థిరపడుతున్నారు. కొడైకెనాల్ ఎలివాల్ జలపాతం వ్యూ పాయింట్ వద్ద 2022-2024 సంవత్సరాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చిత్తరేవు, తడియన్ కాటేజ్ల మధ్య రహదారిపై ప్రతి ఏటా వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. మున్నార్, కుమిలి వంటి ప్రదేశాల్లో కొత్త భవనాల నిర్మాణానికి అనుమతి లేదు. కానీ కొడైకెనాల్, ఊటీలో మాత్రం అలాంటి కఠినమైన నిబంధనలు పాటించడం లేదు. కొత్తగా ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వరాదు. వయనాడ్ విలయం చేసిన హెచ్చరికను ప్రభుత్వం గ్రహించాలని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. నీలగిరి జిల్లా గూడలూరు సమీపంలోని కోల్కల్లో భూమి, ఇళ్లపై పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను కేంద్ర భూగర్భ శాఖ నిపుణులు బుధవారం పరిశీలించారు. వారు 20 రోజులు అక్కడే ఉండి పరిశీలించనున్నారు. కొక్కల్ ప్రాంతంలో జూన్ 27, 28 తేదీల్లో కురిసిన భారీ వర్షాల సమయంలో 1.5 సెంట్గా పిలిచే నివాస ప్రాంతాల్లోని ఇళ్లు, నర్సింగ్ హోం భవనాలు పగుళ్లు ఏర్పడి దెబ్బతిన్నాయి. ఆ పగుళ్లు రోజురోజుకు పెరుగుతుండటంతో గత వారం కేంద్ర జియాలజీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో కేంద్ర భౌగోళిక శాఖకు చెందిన 2 అధికారులు బుధవారం మరోమారు చెన్నై నుంచి గూడలూరు చేరుకొని బాధిత ప్రాంతాలు పరిశీలించారు.